చేశారు. శిలాఫలకం ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ ఫోటోలపై రాళ్లు, పేడ విసిరి వీరంగం చేశారు. అనంతరం సచివాలయంపై జనసేన జెండా ఎగురవేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనంపై దాడి చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, సచివాలయంపై జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. బొట్టాయిగూడి మండలం కొయ్యలగూడి మండలం సరిపల్లిలో నిర్మాణంలో ఉన్న సచివాలయంపై కొందరు జనసేన కార్యకర్తలుగా అంటే జనసేన జెండాలతో కొందరు వ్యక్తులు అయితే వచ్చి నిర్మాణంలో ఉన్న సచివాలయ కార్యాలయంపై ఏదైతే ఉందో గత ఎమ్మెల్యే బాలరాజు కానీ ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని విగ్రహాలని అట్లా అయితే పూర్తిగా ధ్వంసం చేసి దానిపై సచివాలయంపై అయితే జనసేన జెండా ఎగరవేశారు. కొందరు యువకులు అయితే పెద్ద ఎత్తున జనసేన జెండాలతో అయితే చేరుకుని అంటే సమీపంలో ఉన్న మట్టి బురద లాంటివి తీసుకొచ్చి అంటే ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి వాటికి అయితే బురద మట్టి ఇలాంటివి కొట్టి తర్వాత అనంతరం అయితే అది ఫోటోలను అయితే ధ్వంసం చేశారు. ఈ దాడికి పాల్పడింది ఇటు జనసేన కార్యకర్తలుగా అయితే కొందరు చెప్తున్నప్పటికీ అసలు పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళు జనసేన కార్యకర్తల లేక జనసేన జెండాలతో మరి ఎవరన్నా వచ్చి సచివాలయాలపై దాడి చేశారా అనే కోణంలో కూడా అటు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటు కొయ్యలగూడెం మండలంలో అటు వైసీపీ నాయకులకి జనసేన కార్యకర్తలకి గత 5 సంవత్సరాలుగా కూడా అనేక ఘర్షణలు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా ఈ సచివాలయంపై ఈ దాడి చేసి వచ్చాను కూడా ఊహాగానాలు వస్తున్నాయి జ్యోతి. అయితే ఈ దాడుల విషయం మీద జనసేన నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇది ఎవరు చేశారు అన్న దాని మీద ఆ పార్టీ నుంచి ఎవరైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటి వరకు సచివాలయాలపై దాడి చేసింది మేమంటూ కూడా అక్కడ స్థానికంగా అయితే ఎవరు కూడా అయితే ప్రకటించిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇటు కొయ్యలగూడెం మండలం సంబంధించి అయితే ముఖ్యంగా ఇటు జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య అయితే ఎప్పుడు కూడా వివాదాలు చోటు చేసుకుంటే అనేక మార్లు అయితే మీడియా వేదికగా కూడా దాడులు చేసుకున్న అయితే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిన దానికి అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. జనసేన నాయకులు అయితే మాత్రం ఇంతవరకు మేమే దాడి చేశామంటూ కూడా చెప్పలేదు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా జనసేన జెండాలతో వచ్చారు కాబట్టి అందరూ అయితే జనసేన కార్యకర్తలుగానే భావిస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.